ఏపీలో లిక్కర్ కేసు విచారణ వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ ముఖ్య నేతలు పలువురు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. ఈడీ ఈ కేసులో విచారణకు సిద్ధమైంది. రాజకేశిరెడ్డి స్టేట్మెంట్ తీసుకుంది. ఈ కేసులో మాజీ సీఎం జగన్ను అరెస్ట్ చేస్తారంటూ పెద్ద ఎత్తున పొలిటికల్ సర్కిల్స్లో ప్రచారం సాగుతుంది. కాగా లిక్కర్ కేసు అంశంపైన వైసీపీ లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కేసు విచారణ ఎదుర్కొంటున్న ఎంపీ మిథున్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 14 నియోజకవర్గాలకు చెందిన పార్టీ సమన్వయకర్తలు, అనుబంధ విభాగాల నేతలతో మిథున్ రెడ్డి సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఏడాదిగా రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని ధ్వజమెత్తారు. భయపెట్టి పాలన చేయాలనుకోవడం మూర్ఖత్వం అన్నారు. ఇంటింటికి రేషన్ సరఫరా, వాహనాలు రద్దు చేయడం సరికాదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల యూడీఐ వాహనాలపై ఆధారపడ్డ 10,000 మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. ప్రజలకు ఉపయోగకరమైన సంక్షేమ పథకాలను రద్దు చేసి చంద్రబాబు రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అసలు మద్యం కుంభకోణం జరగలేదన్నారు. కథలతో మద్యం కుంభకోణం జరిగిందని టీడీపీ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని మిథున్ రెడ్డి మండిపడ్డారు. సంక్షేమ పథకాలు, హామీలు అమలు చేయలేక చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. రాజకీయ కక్ష సాధింపు పెరిగాయని, వైసీపీ శ్రేణులను వేధిస్తున్నారని పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్ పేరుతో కేసులు, అరెస్టులతో భయపడేది లేదని మిథున్ రెడ్డి తేల్చి చెప్పారు. ఇప్పటికే ఇదే కేసు గురించి జగన్ సైతం సీరియస్గా స్పందించారు. మ్యానుఫ్యాక్చర్ విట్నెస్ సృష్టిస్తున్నారని మండిపడ్డారు. వారికి సంబంధించిన ఒక వ్యక్తిని తీసుకుని ఆయన్ను అప్రూవర్గా పేరుతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఒక మ్యానుఫ్యాక్చర్ ఎవిడెన్స్ క్రియేట్ చేస్తూ ఆ మనిషి పేరు చెప్పించి అరెస్ట్ చేస్తున్నారన్నారు. కేసులు, జైళ్లు భయపడేది లేదని జగన్ తేల్చి చెప్పారు.